వెంకటస్వామి గారు మా విలేజ్కి వచ్చిన సందర్భంగా ఈరోజు బాగా తాగి కూరకుప్పల శ్రీనివాస్ సన్నాఫ్ కేశవుడు అనే వ్యక్తి, మరో వ్యక్తి మేడగండి రాజాగౌడ్ సన్నాఫ్ నారాగౌడు, వీళ్ళిద్దరు కలిసి నన్ను ఒకరు దొరకబట్టిండ్రు. ఒకరు ఉల్లితోని చెట్టు తీసే ఉల్లితోని పొడవడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తలేవు, ఇస్తావా ఇవ్వవా, మీరు ఒకరిద్దరు ఉన్నారా, మిమ్మల్ని చంపుతామని బెదిరియడం జరిగింది. ఈరోజు గత వారం రోజుల నుండి మాకు టార్చర్గా జరుగుతున్నది. కంపల్సరీ మాకు సపోర్ట్ చేస్తావా చేయవరా, మీరే ఇద్దరు ఉన్నారని నన్ను ఇలా చిత్రహింసలు చేసి రోజు చిత్రహింసలు చేయడం, నన్ను గురి చేయడం, ఈరోజు బాగా డ్రింక్ చేయడం ద్వారా డ్రింక్ చేసి ఇవాళ నన్ను నేను కూడా కులవృత్తిగా చేసుకుంటాను. నాకు ఇవాళ ఆయన ఈరోజు నాకు దారికి అడ్డం జరిగి ఈరోజు బాగా ఇబ్బందులకు గురి చేసి ఒకరు దొరకబట్టడం, ఒకరు ఉల్లితో పొడవడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు, నానా అరాచకాలు చేస్తుండే. ఇంతకుముందు ఒకసారి కూడా ఇలానే చేరడం జరిగింది మరో వ్యక్తిని. ఇక ఇతని వల్ల మాకు ప్రాణాపాయం ఉన్నది. దయచేసి పోలీస్ శాఖ కానీ వివేక్ వెంకటస్వామి గారు కానీ అతనిపై చర్య తీసుకొని మరి పార్టీలో సస్పెండ్ చేస్తారా, మాకు ఆత్మరక్షణ కల్పిస్తారా, మాకు అర్థం కావడం లేదు. అతనితో చాలామందికి ఇబ్బందులే ఉన్నాయి. అతనితో దయచేసి వెంకటస్వామి గారు, వివేక్ వెంకటస్వామి గారు మా గ్రామంలో ఇలాంటివి జరగకుండా చూడవలసిందిగా మేము కోరుతున్నాము.